జానకమ్మ ఏ తప్పు చేయలేదు. నేను డబ్బులకి కక్కుర్తిపడి అలా అబద్ధం చెప్పవలసి వచ్చింది. ఇదంతా చేయించింది చారు వాళ్ళ నాన్న చలపతి అని. చారు పేరు చెప్పకుండా చారు వాళ్ళ నాన్న చలపతి పేరు చెప్పేస్తాడు. అలా పూజారి గారు చలపతి పేరు చెప్పడంతో చలపతిని పంచాయతీకి రప్పించండి అని రఘురాం తీర్పు ఇస్తాడు. దాంతో శ్రీను వెంకట్రావు వెంటనే చలపతి దగ్గరికి వెళ్ళి చెంపలు పగలగొట్టి మరీ పంచాయతీకి తీసుకువచ్చి ఉంటారు. చారు ముందే చలపతికి ఫోన్ చేసి, నాన్న నేను చేసిన తప్పును నువ్వు నీపై నేరం మోపుకోవాలి అని ఫోన్ చేసి చెప్పి ఉంటుంది. దానివల్ల చలపతి పంచాయతీ దగ్గరికి వచ్చి, అవును మీ కుటుంబం మీద నేను పగ తీర్చుకోవటానికే ఇలా చేశాను అని నేరం ఒప్పుకుంటాడు. మరి నగలెక్కడా అని అడగటంతో నేను సేట్ చెమల్లాల్కి ఇచ్చేశానని చెప్పడంతో, అయితే సేట్ చెమల్లాల్ని ఇక్కడికి రప్పించండి అని రఘురాం చెప్తాడు. తర్వాత పంతులు గారు ఇంటికి రావటంతో ఆద్య శ్రీనుకి శోభనం ముహూర్తం పెట్టడానికి పంతులు గారు ఒక మంచి ముహూర్తం చూడండి అని రఘురాం చెప్తాడు. రేపు సంవత్సరం ఈ సమయానికల్లా ఒక పిల్లాడో ఇంట్లో పాకుతూ ఉంటారు చూడండి, నేను అంత మంచి ముహూర్తం పెడతాను అని పంతులు గారు చెప్తారు. ఇదంతా చూస్తున్న పార్వతి అలివేలు ఇద్దరు మండిపడుతూ ఉంటారు. ఏమే ఇప్పుడు ఎలాగైనా సరే వీళ్ళు ముహూర్తం పెట్టకూడదు, ఆ శోభనం జరగకూడదు అని అలివేలు అంటే, అవును నేను వీళ్ళ శోభనాన్ని జరగనివ్వను, చూస్తూ ఉండు ఏం చేస్తానో అని ఒక ప్లాన్ చేస్తుంది. అలా పంతులు గారు ముహూర్తం చూద్దామని బుక్కుని చేతిలోకి తీసుకుంటూ ఉంటే అప్పుడే పార్వతి ధూపం వేస్తూ పొగ వేస్తూ ఉంటుంది. ఏయ్ ఏంటే పార్వతి ఈ సమయంలో ఇలా ధూపం వేస్తున్నావు అని బామ్మ అరుస్తున్నా కూడా మంచిదని వేస్తున్నా అని ఆ ధూపం తీసుకువచ్చి ఆ నిప్పుల్ని మొత్తం కూడా పూజారి గారి బుక్కుపై పడేస్తుంది. దాంతో బుక్కు కాలిపోతూ ఉండటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంతవరకు ముహూర్తం పెట్టబోతున్నారు అని ఆద్య శ్రీను ఒకరిని ఒకరు చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటే ఆ బుక్కు కాలిపోవటంతో బాధపడుతూ చూస్తూ ఉంటారు. మరి ఆద్య మొబైల్లో చూసి ముహూర్తం పెట్టమని ఐడియా ఇస్తుందా? ఇంతకీ ముహూర్తం పెడతారా లేదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.